సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టమ్మగూడెం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పిడుగుపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ కృష్ణవేణి విద్యార్థిని కోదాడ గేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న క్రమంలో ఉగాదికి సెలవుల నిమిత్తం తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి తల్లి లక్ష్మితో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కళాశాలకు వచ్చారని, శనివారం తెల్లవారుజామున యువతి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల ప్రిన్సిపల్ సమాచారంతో మండలి ఎస్ఏ రాంబాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించి పూర్తి విచారణ చేపట్టనున్నట్లుగా వారు తెలిపారు. ఆ సమయంలో మాకు గేట్ కాలేజ్ యజమాని నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి కాలేజీ పైనుంచి దూకి చనిపోయిందని చెప్పేసి వెంటనే మేము సంఘటనా స్థలికి చేరుకుని ఇక్కడ విషయం తెలుసుకునగా ఆ అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పిడుగుపల్లి, జైపూర్ మండల్, మంచిర్యాల డిస్టిక్. ఈమె గత మార్చి 29కి ఉగాది సెలవులు కానీ వాళ్ళ ఊరెళ్ళింది. నిన్న వాళ్ళ అమ్మని తీసుకొని రాత్రి 9 గంటల సమయంలో కాలేజీకి వచ్చింది. వాళ్ళ అమ్మతో పాటు ఇద్దరు కూడా ఒకటే బెడ్ మీద పడుకున్నారు. మార్నింగ్ 5:30కి కూడా లేచి వాళ్ళమ్మతో మాట్లాడింది, ఛార్జింగ్ పెట్టింది. తర్వాత బాత్రూమ్కి వెళ్ళిందని వీళ్ళ అమ్మ అనుకుంది. బాత్రూమ్కి వెళ్ళే క్రమంలో ఆ 3 అంతస్తుల పైకి ఎక్కి పైనుంచి దూకి చనిపోయింది. దీని మీద విచారణ కొనసాగిస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. మంచిగానే ఉన్నది. నాకేం తెలియదు. బాగా 5 గంటలకు లేచిన సెల్ ఛార్జింగ్ పెట్టిన, ఆ పిల్లే పెట్టిన, అమ్మ సెల్ ఛార్జింగ్ పెట్టు, రేపు పొద్దున వెళ్ళిపోతా కదా ఎగ్జామ్ అవుతుంది అన్న. ఆ పిల్ల పెట్టింది, వచ్చింది నా పక్క పొట్టు అన్నది. నాకు 5 గంటలకు తెలివి వచ్చింది. అయ్యో సెల్ ఇంతసేపు అయితే తను ఛార్జింగ్ పెట్టున్నది అని ఆ పిల్లలు లేవలేదు. నేనే వచ్చిన ఛార్జింగ్ తీసుకున్నా. కొంచెం సెల్ పక్కన పెట్టుకున్నా, పిల్ల పక్క పొట్టు అనుకున్నా కదా. 5 అయింది, టైం చూసిన 5 అయింది. పండుకుంటా 5 గంటలకు ఏం దొరకదు, ఇక్కడ ఏం దొరకదు ఆయన పండుకుంది. ఇక నాకన్నా అనుకున్నది. అయ్యా నాకేం తెలియదు. ఏదైనా కారణాలు అనిపిస్తుందా మీకు? నాకేం కారణాలు అనిపిస్తలేవు. నాకేం చెప్పది, నా హెల్త్ బాగుండేది. నాకు ఎవ్వరు ఏం చెప్పారు. మా అమ్మ